ఆయన అంటున్నాడు, మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏం చెప్పండి? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. అంటే మనుషుడిని పౌలు మరి దేవుని వాక్యం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు గలతీ సంఘంతో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరించబడతాడా? దేవుడిని వెక్కిరిస్తే దేవుడు వెక్కిరించబడతాడా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోతున్నారు మీరు, మీరు మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడ్డని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, గలతీ సంఘంలోంచి మనం గమనించినప్పుడు గలతీ సంఘం అంతా కూడా మరి తన యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అబద్ధ బోధల చేత త్రిప్పబడింది. గలతీ సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అబద్ధ బోధలకి త్రిప్పబడి శరీర సంబంధమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని వాక్యానికి ఆత్మ సంబంధమైనటువంటి సత్య బోధకి దూరమైపోయి ఏది ఆత్మ సంబంధమైనది ఏది శరీర సంబంధమైనది గుర్తించలేకుండా పూర్తిగా వైదొలిగిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. శరీర సంబంధమైన కార్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి గలతీ సంఘం ఎలా అయిపోయిందంటే సువార్తకు సత్యానికి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. శరీర కార్యాలు, శరీర క్రియల చేత మనము మరి రక్షణ పొందాలంటే ఇదిగో ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ మరి సువార్తకు వేరుగా వెళ్ళిపోవడం జరుగుతాం. దూరంగా సువార్తకు వేరుగా మరి అది ప్రయాణం చేస్తూ జరుగుతుంది. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అంటాడు, ఏమని అంటాడంటే మొదటి అధ్యాయంలోనే తన పత్రికలు ఈ విధంగా అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక 8వ వచనం, మరి యొక్క సువార్తను మేమైనను లోకం నుండి వచ్చిన మరి యొక్క దూత అయినను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? మిమ్మను ఎవడు భ్రమపట్టెను? 3వ వచనం చూడండి, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. ఏమంటున్నాడండి? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుదురా అని మాట్లాడుతూ వచ్చాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, మోసపోకుడి. ఏం చేయొద్దంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏం చేస్తాం చెప్పండి? మనం ఏ విత్తితే అదే పంటకు వస్తాం. అంతేనే వేరే పంటకు వస్తామా? మీరు మినుములు ఎత్తితే మినుములు పంటకు వస్తారు. ధాన్యం వడ్లు ఇస్తే వడ్లు వస్తాయి కదండి. ధాన్యం వరి వస్తుంది. ఇంకొక విత్తనాలు విత్తితే ఇంకొక విత్తనం, ఏది విత్తితే మామిడికాయ టెంకాయ వేస్తే మామిడికాయ వస్తుంది. సో అదే చెప్తున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా తయారవుతున్నారు. అలా ముగిస్తారా మీరు? ఒకవేళ మీరు శరీరానుసారంగా ముగించాలని మీరు అనుకుంటే, శరీరానుసారంగా మీరు విత్తాలనుకుంటే మీరు దాన్నే కోస్తారు, అది వేరేది రాదు అని చెప్తూ అంటున్నాడు, మీరు మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుష్యుడు ఏమి విత్తుడు అదే పంటను కోయను. ఎలాగనగా శరీరమును బట్టి, శరీర ఏచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎలా విత్తుతాడు అనే విషయాన్ని వివరిస్తున్నాడు. శరీరమును బట్టి విత్తువాడు శరీరాన్ని బట్టి క్షయం అనేటువంటి పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనేటువంటి పంటని కోస్తాడు. శరీరాన్ని బట్టి విత్తడం, శరీర ఇచ్చలను బట్టి విత్తడం అంటే
ఆ శరీర ఇచ్చలను బట్టి విత్తేవాడు ఎలాగ వస్తుంటే క్షయం అనే పంట కోసం. క్షయం అంటే అర్థం ఏంటండి? క్షయం అంటే నశించిపోయేది, నిలువలేనిది, తుచ్చమైనది, క్షణమాత్రం ఉండేది. శరీరాన్ని బట్టి ఎత్తితే, శరీర ఇచ్చలను బట్టి ఎత్తితే ఆ విధంగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనం ఏమి విత్తుతున్నాము అనేది మనం ఏం చేయాలంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. మన జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితంలో సగం జీవితం అయిపోయింది. సగం జీవితం అయిపోయింది అంటే ఇప్పటి వరకు మన జీవితం, మన వయసులో చాలా వయసు అయిపోయింది. ఇంకా మన వయసు ఇంకా చాలా వయసు ఉండొచ్చు, లేదా కొంచెం ఉండొచ్చు. మనిషి యొక్క ఆయుష్ 75 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను కూడా అది ఆయాసకరమే అన్నాడు. అయినను కూడా అది ఆయాసకరమే అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఇప్పటికే చాలా వయసు అయి ఉండొచ్చు. అయితే ఇంకా వయసు ఉంది కొంచెం. ఇంకా నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకో 30 సంవత్సరాలు బతుకుతానికి గ్యారంటీ ఉందా? కొన్ని ఆయుష్ చాలా ఉందనుకోవడానికి లేదు. అంటే ఈ మిగిలినటువంటి ఈ జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పటి వరకు జీవించిన జీవితం ఎలా విత్తాము అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వేం చేయాలంటే నీ జీవితం అనేటువంటి దాన్ని నువ్వు క్షయమైన దానికోసం వినియోగిస్తావా, అక్షయమైన దానికోసం వినియోగిస్తావా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నువ్వు క్షయమైన దాన్ని విత్తితే శరీరానుసారంగా నువ్వు ఏది చేసినా దాన్ని నువ్వేం చేస్తున్నావు, విత్తుతున్నావు అన్నమాట. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నీ జీవితాన్ని ఉపయోగించే విధానం, నీ సమయాన్ని వినియోగించే విధానం, నీ జీవితాన్ని ఖర్చు పెట్టే విధానం ఏంటండి? నీ జీవితాన్ని ఖర్చు పెట్టే విధానం, నీ సమయాన్ని, నీ డబ్బుని, నీ యొక్క తలంపుల్ని, నీ జీవితాన్ని, నీకున్న సమస్తాన్ని నువ్వు దేనికోసమైతే వినియోగిస్తున్నావు అదంతా కూడా అది ఏమవుతుందంటే విత్తనం అన్నమాట. విత్తనం అది ఏదైతే విత్తుతున్నావో నీకు ఏమవుతుంది, నువ్వు దాన్నే కోస్తావు. యోధ రాసిన పత్రిక 11వ వచనం. కయీను నడిచిన మార్గమున వారు నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురతగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను గురించి నిర్భయముగా పోషించుకొనుచున్నారు. ఇక్కడ యోధ ఒక ముగ్గురు వ్యక్తుల గురించి వివరించాడు. ఎవరు ఈ ముగ్గురు వ్యక్తులు అంటే మొదటి వ్యక్తి కయీను. కయీను నడిచిన మార్గమున నడిచిరి. ఈ కయీను ఎవరండి? ఆదాము యొక్క కుమారుడు. ఆదాము యొక్క కుమారుడే ఈయన. దేవుని గురించినటువంటి తెలియనివాడు కాదు. దేవుడంటే ఎవరో తెలుసు. తన తండ్రి బోధిస్తే విన్నటువంటి వ్యక్తే, తన తండ్రి బోధన విన్నటువంటి వ్యక్తే, తండ్రి గురించి తెలిసినటువంటి వ్యక్తే. కయీను ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? కయీను తన యొక్క పంట పొలం నుంచి ధాన్యాన్ని తీసుకెళ్ళి దేవుడికి అర్పించాడంట. హేబేలు ఆదికాండం 4వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. హేబేలు తన యొక్క గొర్రె మందల్లో నుంచి శ్రేష్టమైన గొర్రెలను తీసుకెళ్ళి దేవుడికి అర్పించాడంట. మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకటి ఇవ్వడం వేరు, శ్రేష్టమైనది ఇవ్వడం వేరు. అవునా కాదు చెప్పండి? ఎవరికైనా ఇప్పుడు మనం అనారోగ్యంతో ఉన్నారని ఫ్రూట్స్ పట్టుకెళ్తాం కదండి. తక్కువ రేటుకి వస్తాను ఇంత కాయలు పట్టుకెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి చెప్పండి? వీళ్ళకి ఎట్ట కనపడుతున్నారా మనం అనుకుంటారు అనమాట. అవునా కాదా? నిన్ను ఎవడదేమన్నాడు రా ఇవి అనుకుంటారు. నీకు ఏమనిపించకపోయినా అంగీకరిస్తారు, వాటిని అంగీకరించలేరు. అదే నువ్వు శ్రేష్టమైన కాలు ఎంతలో దానిమ్మకాయలు 2 పట్టుకెళ్ళావు అనుకో, ఆ 2 అయినా ఏం చేస్తారంటే రేపు భలే ఉన్నాయి కాయలు అని సంతోషంగా వాటిని తింటారు అప్పుడే. ఎందుకని? శ్రేష్టమైంది. ఇంకోటి వచ్చాడు 4 కాయలు 10 కాయలు తీసుకొచ్చాడు, ఇంతే ఉన్నాయి. ఏం చేస్తావు? పక్కన పడేస్తావు, మనం తిట్టుకుంటాం. మనం తిట్టుకోకపోవచ్చు, కానీ అవతల వాళ్ళ భావన
వాటిపైన ఎలా ఎలా ఉంటుందంటే ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. అది మానవులుగా మనకే మనం గ్రహిస్తాం చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో. దాన్ని తినడానికి ఇష్టపడం ఫస్ట్. అది శ్రేష్టంగా లేనప్పుడు దాన్ని తినడానికి ఇష్టపడం కదండి. సో అలాగే కయ్యను తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. అంటే దేవుడికి ఏదో అవి తింటాడా దేవుడు? కాదు. నీ మనసు దేవుని పట్ల నీకున్నటువంటి మనసు ఎలా ఉంది? దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చాలా మహోన్నతుడు. ఆయననిచ్చేది నా దగ్గర ఏదైతే శ్రేష్టమైనది ఉందో అది నేను ఇవ్వాలి. అది ఆ మనసు ఆయన చూస్తాడనమాట. ఆ మనసు నువ్వు ఎలా వ్యక్తపరుస్తావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వేం చేస్తావు అంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు ఇవ్వడం ద్వారా ఆ యొక్క మనసుని ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నావు. ఆ సమర్పణని వ్యక్తపరుస్తున్నావు. అది దేవుడు గమనిస్తాడు. కాబట్టి మరి కయీను హేబేలు వెళ్ళినప్పుడు కయీను తన హేబేలు తన యొక్క గొర్రె మందల్లో శ్రేష్టమైనది అంటే ఈ గొర్రెలు ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. అందులో వెతికి 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 ఏది బలంగా ఉంది, ఏది ఆరోగ్యంగా ఉంది, ఏది ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఉంది, ఏది బలీయంగా ఉంది, ఉన్న వాటన్నిటిలో బలమైనది ఏది, క్రొవ్వినది ఏది, అది పట్టుకొని అది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. మనోళ్ళు అయితే చాలామంది అంటే మనోళ్ళు కాదంటే ఎక్కడని కాదు చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే చినిగిపోయిన నోట్లు వేస్తుంటారు చందా బాక్సుల్లో. ఎప్పుడైనా గమనించారా? పాపం, అది తప్పు. ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావు అదే కోస్తావు. ఆ చినిగిపోయిన నోటు కనీసం రోడ్డు మీద పల్లీలు అమ్ముకున్నవాడే తీసుకోడే, అది దేవుడు తీసుకుంటాడా? నేను ఎవరు చూడలేదులే అనుకుంటే నువ్వు దేవుడిని ఎవరిని మోసం చేస్తావు? దేవుని మోసం చేస్తావా? దేవుడు ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వు వెక్కిరించబడతావు, మోసపోతున్నావు నువ్వు, జాగ్రత్త. దేవుడికి తెలియదులే నేను చేసేది ఏది కూడా అని అనుకుంటున్నావు, జాగ్రత్త. సో చూశాడు ఆయన తీసుకొచ్చి శ్రేష్టమైనది ఇచ్చాడు. ఆ తర్వాత కయీను ఇచ్చాడు, కయీను కూడా తీసుకొచ్చాడు. కయీను తనకున్న దానిలో కొంత తీసుకొచ్చాడు. అంటే ఏదో ఒకట్లే అనుకున్నాడేమో బహుశా, ఆయన ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే మరి కయీను తన యొక్క అర్పణ అంగీకరించాల దేవుడు. హేబెలు యొక్క అర్పణ అంగీకరించాడు. అంటే ఆయన గొర్రెలు ఇష్టం, దాన్ని ఇష్టం లేదని అర్థం కాదు. నువ్వు ఇచ్చే ఏ హృదయంతో నువ్వు ఇస్తున్నావో అది ఆయన చూస్తాడు. అప్పుడు కయీను ఏం చేశాడంటే ద్వేషాన్ని పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు తన తమ్ముడి మీద. పెంచుకొని ఏం చేశాడంటే హేబెల్ని చంపేశాడు. ఎవరిని చంపాడు? హేబెల్ని చంపేశాడు. హేబెల్ని చంపేస్తాడు. దేవుడు వచ్చాడు, కయీను యొక్క సంతానం అంతటిని కూడా శపించాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీసింది చూడండి. అంటే కయీను విత్తినటువంటి విత్తనం ఏదైతే విత్తాడో ఆ విత్తనాన్నే కోసాడు. ఆ విత్తనాన్నే కోసాడు. తన తరము తన సంతానం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఆ తరము దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగంగా, దేవునికి శత్రువులైనటువంటి జనాంగంగా ఆ తరం అంతా పొందింది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే కయీను నడిచిన, యోధా రాసిన పత్రిక, కయీను నడిచిన మార్గమున నడిచిరి. కయీను నడిచిన మార్గం దేవునికి అంగీకార యోగ్యము కానిటువంటి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఇతరుల పైన ద్వేషాన్ని పెంచుకోవడం, ఇతరుల పైన కోపాన్ని పెంచుకోవడం, ఇతరుల పైన పగను కలిగి ఉండడం, పగ ప్రతీకారాలతో రగిలిపోవడం, పైకి మాత్రం దేవుడికి తీసుకెళ్ళి చందా వేయడం, దేవుడిని తీసుకెళ్ళి ధాన్యం వేయడం. అంగీకరిస్తాడు దేవుడు దాన్ని? మోసపోకుడి. దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. అది క్షయమైనది.
ఉందా ఈరోజు మన జీవితంలో అలాంటి మనసు? ఉందా ఈ రోజున అటువంటి హృదయం? ఇతరుల పైన ఉన్నటువంటి కోపం, ద్వేషం ఉందా ఎవరి మీదైనా? ఎవరైనా క్షమించకుండా ఉంటున్నావా? ఎవరైనా అంగీకరించలేకుండా ఉంటున్నావా? ఒకవేళ అలా ఉన్నట్లయితే వెక్కిరించబడతావు నువ్వే. దేవుడు మోసపోడు. దేవుడిని మోసం చేయలేవు. నువ్వు మోసపోతున్నావు. దేవునిలో ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను, దేవుని దగ్గర వెళ్తున్నాను, దేవునితో నడుస్తున్నాను అని అనుకుంటున్నావు అంతే. ఇంకా ఇంకా ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, వీళ్ళంతా ఎవరంటే దేవుడు తెలియని వాళ్ళు కాదు, దేవుని గురించి తెలిసిన వాళ్ళే. ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. రెండవ వారు ఎవరండి? బిలాము. బహుమానము పొందవలనని తప్పు త్రోవలో పరిగెత్తారంట. మీరు గమనిస్తే బిలాము ఏం చేస్తాడు? బిలాము ఎవరు? బిలాము ఒకప్పుడు యెహోవా ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా పిలువబడినటువంటి వ్యక్తి. ఆయనకున్న వరం ఏంటంటే, మొట్టమొదటి ఎవరండి? కయ్యను గురించి చెప్పాడు. కయ్యని విత్తాడు, ఏం కోసాడు? ఆ శాపాన్నే పొందాడు. ఆ తర్వాత రెండో వ్యక్తి బిలాము దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు. అతనుకున్న వరం ఏంటంటే, అతను ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఇజ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్న దారిలో మరి బాలాకు అనేటువంటి ఒక రాజు, అతని రాజ్యం ఉంటుంది. అతని రాజ్యం మీదుగా వీళ్ళు వెళ్ళాలి. అయితే వాళ్ళతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాలాక్ అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే బిలామును పిలిపించుకుంటాడు. ఏమనంటే, మరి నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు, కాబట్టి నువ్వు వచ్చి మరి నా పక్షంగా ఉండి ఎదుగు ఆ ఇజ్రాయేల్ని క్షేపించయ్యా, నీకు బోళ్ళన్ని డబ్బులు, ధనము, ఐశ్వర్యము సమస్తము నీకు ఇస్తాయి, ఏది కావాలంటే ఇస్తా అన్నాడు. సరే, నేను దేవుని అడుగొస్తా అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాబు, వాళ్ళు నా ప్రజలని చెప్తాడు. తర్వాత వచ్చి ఆ యొక్క సైనికులతో మరి ఆ యొక్క రాయబారులతో ఏమంటాడంటే, నేను రావడం కుదరదు, దేవుడు దానికి అనుమతించదు అంటాడు. బాగానే ఉందా? బాగలేదా? బాగానే ఉంది. వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఆశ చూపిస్తే మళ్ళీ బహుమానం, నీకు ఇంకా బలమైన ఎక్కువైన బహుమానం ఇస్తారంటే మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. మళ్ళీ మొదలుపెట్టి ఈసారి క్షపించడానికి వెళ్తారులే, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరితే దూత ఖడ్గం పట్టుకొని రెడీగా నించొని ఉంటుంది. ఎక్కడ? దారిలో. దూత వెళ్ళిపోతూ ఉంటుంది, గాడిద మీద వెళ్తూ ఉంటుంది. గాడిద కదలదు, ఎందుకంటే గాడిద కన్నులు తెరవబడ్డాయి. ఇది ముందుకెళ్దాం. దీన్ని కొడుతుంటాడు. ఎల్లవేంటని దీన్ని కొడతా ఉంటే గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది వీడితో, నువ్వు నన్ను కొడుతున్నావేంటి బుద్ధి లేనివాడు అని చెప్పి తిడుతుంది. అప్పుడు వీడి కళ్ళు తెరవబడతాయి. చూస్తే దేవదూత ఆ గాడిదను కొడుతున్నావు, ఆ గాడిద ఆగకపోతే ఒక క్షణం నువ్వు తెచ్చేవాడివే, అది ఆగింది కాబట్టి నువ్వు బతుకున్నావు అంటాడు దేవదూత. తర్వాత వెళ్ళి చూస్తే అతని యొక్క పరిస్థితి వల్ల, ఇజ్రాయెల్లో అతని యొక్క తప్పుడు సలహాల వల్ల ఇజ్రాయెల్ వ్యభిచారం అనే పాపంలో పడిపోయి, వీళ్ళని జయించడం కష్టం బాబు, వీళ్ళని వేరొక మార్గంలో నువ్వు నడిపించాలని బాలాకి సలహాలు ఇస్తాడు. ఆ విధంగా మనం చూస్తే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తాడు. చివరికి అతని జీవితంలో మీరు చూస్తే సోది చెప్పేవాడని పిలువబడ్డాడు. ఎలాంటి వ్యక్తి అంటే ఎలాంటి వ్యక్తి అంటే ప్రవక్త అని పిలువబడినటువంటి వ్యక్తి ఒక సోదిగాడు, సోది చెప్పేవాడు, అటువంటి వాడని అతని గురించి రాయబడింది మాట. అంటే కారణం ఏంటి చెప్పండి? అతను బహుమానము పొందాలి, ధనం పొందాలి, ఆశ. కొంతమందికి ఇక ఆశ ఉంటుందండి, కూతికాత ఆశ ఉండదు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అనే దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. వద్దు,
నీ పిలుపు గొప్పది. దేవుని ప్రవక్తగా నువ్వు పిలువబడ్డావు. దేవుని పిలుపు నీపై ఉంది. దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి, దేవుని ప్రచురించడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకంలో ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా నిన్ను పెట్టాడు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు ఈ లోకంలో, అంతే. ఒక ట్రైన్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఆ ట్రైన్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నువ్వు ఎవరివి? నువ్వు యాత్రికుడివి. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు ఆ ట్రైన్లో కూర్చొని ఆ ట్రైన్కి బంగారం ఇవన్నీ బంగారము, వెండి అన్నీ డెకరేషన్ అని చేస్తూ కూర్చుంటావా? బాగోలేదు ఈ ట్రైన్ పెట్టంతా కూడా చాలా బాగోలేదని చెప్పి అక్కడ నువ్వు వెంటనే ఫ్యాన్లు పెట్టి ఏసీలు పెట్టి ఇదంతా రంగులు వేయించి సీట్లు చినిగిపోయినా ఇదంతా అని చెప్పి శుభ్రం చేసి అక్కడ కూర్చుంటావా? లేకపోతే ఇంకెంతసేపు లేని నేను 1 గంటలో దిగిపోతాను, నాకు ఎందుకు అని అనుకుని కూర్చొని నీ పైన సైలెంట్గా ఉంటావా? చెప్పండి, ఏం చేస్తావు? అది ఎలాగైనా ఉండనే, నువ్వు ట్రైన్ ఎక్కావు, అది నీది కాదు. కొంతకాలం నువ్వు ఉంటావు అంతే. చినిగిపోతే చినిగిపోయిన దాంట్లో కూర్చుంటావు, మంచిగా ఉంటే మంచిగా ఉన్న దాంట్లో కూర్చుంటావు, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకుంటావు, ఫ్యాన్ లేకపోతే కిటికీ తెరుచుకుంటావు. ఎందుకని? ఇంకొక గంటలో నువ్వు దిగిపోతావు, లేదా 2 గంటల్లో నువ్వు దిగిపోతావు. ఇది నీది కాదు, ఇది నువ్వు యాత్రికుడివి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇదంతా నువ్వు సరి చేస్తున్నావు అంటే నువ్వు పిచ్చోడు అంటారు కదా, అంటారు. చెప్పండి, అరే ఏంటి నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇదంతా నాదే అన్నావు అనుకో, ఏమంటాడు? నవ్వుకుంటారు, నువ్వు పిచ్చోడు అని అంటారు. అవునా కదా? అదే రీతిగా ఈ లోకంలో నువ్వు ఉన్న జీవితం కూడా అదే. దేవుని వాక్యం సెలవిస్తుంది పేతురు రాసిన పత్రికలో, మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నామని రాయబడింది. నువ్వు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నీ స్థితి ఎలాంటిదో నువ్వు ఈ లోకంలో నీ జీవితం కూడా అలాంటిదే. ఈ ట్రైన్ పెట్టెలో ఉన్నటువంటి వాటిని నేను చూసి ఇదంతా నాది అని అనుకుంటా. నువ్వు ఎంతటి పిచ్చోడువో ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఎంత నాది, ఈ ఇల్లు నాది, ఆ స్థలము నాది, ఈ బంగ్లా నాది, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి 2 కుంటలు నాయి, ఇదంతా నాదని నువ్వు అనుకుంటా, నువ్వు కూడా పిచ్చోడువే. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో నీ ప్రయాణం కొనసాగడానికి దేవుడు నీకు సీట్ ఇచ్చాడు అంతే. చినిగిపోయిన సీట్లో కూర్చో. భూమి ఇస్తే భూమితో ఉండు, భూమి లేకపోతే భూమి లేకుండా ఉండు. పచ్చడి ఇస్తే పచ్చడితో తిను, మాంసం ఇస్తే మాంసం కూర తిను. అంతేగాని నీ జీవితంలో నీకున్నటువంటి తపన అంతా కూడా దీని మీద కాదు, నీ గమ్యం మీద ఉండాలి. నేను ఒక ప్రయాణంతో వెళ్తున్నాను, ఒక ఉద్దేశంతో నేను గమ్యానికి వెళ్తున్నాను. అక్కడ నేనేం చేయాలి, అక్కడ ఎలా ఉండాలి, అక్కడికి వెళ్ళేదాకా నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు అని జాగ్రత్తగా ట్రైన్లో అన్నీ తినము, ప్రయాణం సాఫీగా సాగదు. అదే రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ యాత్రలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. 1 యోహాను రాసిన పత్రికలో అన్నాడు. మీకు అన్ని రెఫరెన్స్లు చెప్పట్లేదు, కారణం ఏంటంటే మీకు టైం సరిపోవట్లేదు అని చెప్పి. లోకమునైనను లోకములో ఉన్నదానైనా ప్రేమించకుడి. లోకములో ఉన్నదాన్ని ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడం. లోకంలో ఉన్నది చదవండి ఒకసారి. 1 యోహాను రాసిన పత్రిక పక్కనే ఉంటుంది కదా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. చదవండి. ఎవడైనను లోకములో ఉన్న వాటిని ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. చాలండి, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. హల్లెలూయా. గతించిపోతున్నాయంటండి, అదే క్షయమైపోతాయి. ఈ లోకంలో బంగారం కొనుక్కోవాలని తిరుగుతున్నావా? క్షయమైపోయేది అదంతా. భూములు కొనుక్కోవాలి తిరుగుతున్నావా? క్షయమైపోయేది అంతా. దగ్గర ఉంటే కొనుక్కో, ఇబ్బంది లేదు. కానీ దాని మీద నీ ఆశ, అది దాని మీద కాదు నువ్వు పెట్టాల్సింది. నీ దృష్టి దేని మీద ఉందంటే దేవుని పైన ఉండాలి. దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రభువా, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి.
మన డబ్బుని ఎలా ఉపయోగించాలి, మన సమయాన్ని ఎలా ఉపయోగించాలి. ప్రభువా, అంటే నీ చిత్తాన్ని ప్రకారం నేను నడుస్తానని, నీ చిత్తం చేయడం నాకు ఇష్టం అని నువ్వు అడిగినప్పుడు ఆ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తా. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచును. మన జీవితంలో ఆయన చిత్తం జరిగించడం కోసం మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని చిత్తం చేయడం కోసం మన సమయాన్ని వినియోగించాలి, మన ధనాన్ని వినియోగించాలి, మన శక్తిని వినియోగించాలి, మనకు ఉన్నటువంటి సమస్తాన్ని వినియోగించాలి. అంతేగాని మన కోసం మనం వినియోగించుకుంటే అదంతా కూడా క్షయమైపోయేదే. దేనికోసం విత్తుతున్నావు? మోసపోకుడి. క్షయమైపోయేది విత్తుతున్నావు, మోసపోకు. ఎవరైనా మీరు గమనించండి, 10 ఎకరాలు పొలం తీసుకొని కౌలు డబ్బులు కట్టి దాంట్లో ఊక చల్లుతున్నాడు అనుకోండి, నన్ను ఏమంటాను చెప్పండి? ఊక చల్లితే ఏమైంది? మొక్కలు వస్తాయా? ఏమొస్తుంది? అది ఏమీ రాదు, వేస్ట్ అయిపోద్ది. విత్తనం అదే వడ్లు చల్లితే ఏమవుద్ది? మొలకలు వస్తాయి. దేవుని చిత్తం కాని ప్రతిదీ కూడా మనం ఉపయోగించేదంతా కూడా అలా వ్యర్థమైపోద్ది. అది క్షయమైపోద్ది, పనికి రాకుండా పోద్ది. మీరు చూస్తే ఆయన ఒక దైవ సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రవక్తగా ఉండవలసిన వ్యక్తి, ఆయన ఏమైపోయాడంటే సోది చెప్పేవాడుగా. ఇప్పుడు యూదాపత్రిక అతని గురించి తప్పు త్రోవ నడిచాడని చెప్పి రాయబడింది. ఈ రోజున దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. దాని మీద నీ దృష్టి ఉండాలి. ఎంతవరకు మనం, మన పిల్లలు, మన కుటుంబం, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిపోయిందా, మళ్ళీ వండుకున్నామా, మళ్ళీ తిన్నామా, ఇది కాదు. మనం దేవుని పని కొరకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను, దేవుని కోసం, దేవుని చిత్తం చేయడం కోసం నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఈరోజు నేను దేవుని కోసం ఏ పని చేశాను, దేవుని నేను ఏ విధంగా ఇదే మన తపనే ఉండాలి. దేవా, నాతో మాట్లాడు, నన్ను నడిపించు నీ చిత్తానుసారంగా. అక్షయమైన దాన్ని విత్తాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను దేవునికి సాక్షిగా ఉండడానికి నియమించాడు. సువార్త చెప్పు, నీ సాక్ష్యాన్ని పంచుకో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్నమ్మా, ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నానమ్మా, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. దేవుడు నన్ను ఇలా మార్చాడు, నన్ను ఇలా చేశాడు. ఆయన గొప్ప దేవుడు. నమ్ముకో ప్రభుని. అది విత్తనం. ఒక మామగారు నాకు చెప్పారు, దూళ్ళ కాసుకుంటా ఉంటే ఆవిడతో పాటు సరదాగా నేను కూడా వెళ్తే ఆవిడ చెప్పింది, యేసు ప్రభుని నమ్ముకోరా, ఆయన నీతో మాట్లాడతాడు. విత్తనం, ఒక మాట, విత్తనం. ఆ విత్తనం ఏమైందంటే విత్తనం ఫలించింది. ఈరోజు ప్రభుని నమ్ముకొని దేవుని సేవ చేసేటువంటి వ్యక్తిగా ఆ కుర్రోడిని ఆ విత్తనం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం విత్తనం విత్తున్నావు? ఆ అమ్మ అలాంటిది, ఈ అమ్మ లాంటిది, ఆమె ఇట్లాంటిది, ఆమె అట్లా అంటాడు, వాడు ఇట్లా అంటాడు. ఇది విత్తనమే. ఏమవుతుంది? ఆ విత్తనం నిన్ను నశింపజేస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబో. నీ జీవితాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అనేది మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని జనాంగమా, మనం చూస్తే ఏం చేశాడంటే యోధా పత్రిక మనం చూస్తున్నాం, బిలాము నడిచిన తప్పు త్రోవలో నడిచారంట. మూడో వ్యక్తి కోరాహు చేసిన తిరస్కారం చేసిన నశించిరి. మూడో వ్యక్తి ఎవరు? కోరాహు చేసిన తిరస్కారం చేశాడు. కోరాహు మోషే దేవుని సేవకుడిగా ఉంటుంటే, మోషే దేవుడి సేవకుడా, మనం చేయలేమా, మనకు రాదా, మనతో దేవుడు మాట్లాడ్డా అని తిరస్కారం చేశాడంట. ఈ కోరాహు కొంతమందిని పోగేసుకొని దేవుని ఉగ్రతకు గురయ్యాడు. దేవుని సేవకుల మీద తిరస్కారం చేశాడు, ఉగ్రతకు గురయ్యాడు. అంటే వాళ్ళు ఏం విత్తారు, ఏం కోసారు? మీరు గమనించండి. అంటే వాళ్ళు ఏది విత్తితే దాన్నే కోసారు. తిరస్కారం దేవుని సేవకుల పైన, దేవుని పరిచర్య చేసే వ్యక్తి పైన తిరస్కారం చేస్తే తనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. భూమిని నెరవేడిచి మింగేసింది. కొంతమందిని అగ్ని కాల్చేసింది. కొంతమంది దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా నిలిచిపోయారు.
కొంతమంది శపించబడ్డారు, కొంతమంది దేవుని పిలుపును విడిచి లోకంలో కలిసిపోయారు. అందుకే దేవుని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషుడు ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు. జీవం అనే విత్తనం విత్తితే జీవాన్ని కోస్తాం, మరణం అనే విత్తనం విత్తితే మరణాన్ని కోస్తాం. నోట ఎప్పుడు కూడా మంచి మాటలు, విశ్వాస సహితమైన మాటలు ఉండాలండి. అంతేగాని ఇక నా వల్ల కాదు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇక ఇదంతే, అలా అయిపోద్ది అంటే నెగటివిటీ అనేది రాకూడదు. ఎందుకని నువ్వు అది విత్తితే అదే నీ మీద వస్తుంటుంది. అందుకే ఇప్పుడు జీవం కలిగిన మాటలు విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలి, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకోవాలి. అంటే నువ్వు ఏది విత్తితే అదే పంటని కోస్తావు. నీ హృదయంలోనికి ఆత్మ సంబంధమైన వాటితో నింపుకోవాలి. నువ్వు చదివేవి, నువ్వు చూసేవి, ఇవన్నీ కూడా అవి ఏమవుతాయంటే నీ హృదయంలో నువ్వు నింపుకుంటున్నావు, వాటిని విత్తుకుంటున్నావు. అవి నీ విత్తుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, చెడ్డ మాటలు వింటున్నావు, చెడ్డ వాటిని చూస్తున్నావు, చెడ్డ వాటిని చదువుతున్నావు. అవి ఏం జరుగుతాయి, నీ హృదయంలో అవి విత్తనాలుగా నీ హృదయంలో మొలుస్తాయి. అప్పుడు విత్తనాలు మొలిచినటువంటివి ఏం మొలుస్తాయి, చెడ్డవాటిని విత్తావు, చెడ్డవే వస్తాయి నీలో నుంచి, చెడ్డవే మళ్ళీ నీలో నుంచి వస్తాయి. అదే వాక్యాన్ని విత్తావు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ దేవుని సన్నిధితో నింపావు, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపావు, అది విత్తనమే. ఏమొస్తుంది, దేవుని వాక్యం నీ నోటి నుంచి వస్తుంది, దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు నీ హృదయంలో నుంచి వస్తాయి. నీ మనసు నిండా దేవుని వాక్యంతో కూడినటువంటి తలంపులు వస్తాయి. సో మన జీవితంలో మనం ఏది విత్తుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియ దేవుని జనాంగం ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. మొదటి వ్యక్తి ఎవరండి, కయ్యను. కయ్యను ఏం చేశాడంట, చూడండి, కయ్యను నడిచిన మార్గం కయ్యను తన తమ్ముడిని ద్వేషించాడు. ద్వేషాన్ని, పగని, కోపాన్ని పెంచుకున్నాడు. దేవునికి ఇచ్చే దాంట్లో సగం మనసు, పూర్ణ మనసుతో కాకుండా తన జీవితాన్ని జీవించి తన తమ్ముడిని చంపి పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన వాడిగా మారి శపించబడ్డాడు. రెండో వ్యక్తి ఎవరు, బిలాము లోకాన్ని ఆశించి, డబ్బును ఆశించి, వ్యర్థమైన వాటిని ఆశించి చివరికి సోది చెప్పే వ్యక్తి అని పిలువబడ్డాడు. మూడో వ్యక్తి కోరాహు, మోషేపై తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. అంటే ఒకప్పుడు దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉన్నటువంటి వీరు చెడ్డవాటిని విత్తి క్షయమైన వాటి కొరకు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకొని క్షయమైన వాటినే పొందారు, శాపాన్ని పొందారు, దేవునికి దూరం అయిపోయారు, మోసపోయారు. దేవుని మోసం చేయగలిగారా? దేవుని మోసం చేయలేరు, మనమే మోసం చేసుకుంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డో నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, మన జీవితంలో దేవుని కొరకు మన సమయాన్ని వినియోగిద్దాం. క్షయమైన దాని కొరకు కాదు, కానీ అక్షయమైన దాని కోసం కష్టపడు అంటున్నాడు. అక్షయమైన దాని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు మన జీవితాన్ని వినియోగిద్దాం. మనం పరిశీలించుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.